వీడేంట్రా బాబు మూతి మీద మీసమే లేదు కానీ మీసమైతే నులిపేసి ఆ సజ్జ మీదకైతే కోతులకైతే చెంగినైతే గెంతేసి మావాడైతే ఆకింగ్ అయితే టప్పనైతే తీసిరేసాడా నేనైతే టక్కనైతే పట్టేసి మళ్ళీ పైకి తీసిరేసి నా చేతినైతే పట్టేసి ఆ సజ్జ అంటే ట్రుర్రుని పరిగెట్టుకుంటే వెళ్ళిపోతున్నా. అక్కడ కనబడుతుంది 40 ఫీట్ల బోర్ మీద 40 ఫీట్ల హైట్ ఐరన్ ఇచ్చిపోను గోవా. సేమ్ అలాగే ఆ కర్లగోవ కూడా 40 ఫీట్ల బోర్ మీద 40 ఫీట్ల హైట్ అయితే ఉంది. హెచ్చు ప్రేములు గోవా ఇప్పాలంటే కర్లగోవ ఇప్పాలా షార్ప్ గా పదును పెట్టి ఆకింగ్ అయితే నా చేతిలో పొంది కదా, నా చేతిలో ఉంటే నేను ఊరుకుంటున్నా. ఆ యాకింగ్ అయితే పట్టుకొని ఆ కర్రకుండే తోడు మీద ఒక ఏటైతే వేసానా, తోడైతే తెగిందా, కర్ర అయితే కింద మట్టిలో వేసానా. నేను నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ నా బాడీలో చెమట్లు కారుతుంటే నా ఒంట్లో రక్తం అయితే రక్క మరగతంది. ఆ షార్ప్ గా ఉండే ఆకింగ్ అయితే పట్టుకొని 11 గంటలకైతే ఆ కర్రకుండే తోలైతే ఒక్కొక్క ఏటికి ఒక్కొక్క తోడైతే నరకతన్నా, ఒక్కొక్క ఏటికైతే ఒక్కొక్క తోడైతే నరకతన్నా, ఒక్కొక్క ఏటికైతే ఒక్కొక్క తోడైతే నరకతన్నా. 5 నిమిషాలు తక్కువ 12కైతే గోవా అయితే ఎప్పడమైతే కేల్కతం దుకాన్ బంద్. అస్సలు తగ్గేదిలే. నమస్తే అన్నో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక అన్నో.